రైట్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. అధికారులపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వికారాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని పరామర్శించిన వికారాబాద్ పరిగి మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డాక్టర్ మొతుకు ఆనంద్, మహేశ్వర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని వారు అన్నారు. ఇది అధికారులపై దాడి కాదు, ప్రజలు రేవంత్ రెడ్డిపై చేస్తున్నటువంటి దాడి అని అన్నారు. రైట్ అధికారులపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వికారాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని వికారాబాద్ పరిగి మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డాక్టర్ మొతుకు ఆనంద్, మహేశ్వర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని కలిశారు. ఇక ఆయన అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇది అధికారులపై దాడి కాదు, ప్రజలు రేవంత్ రెడ్డిపై చేస్తున్నటువంటి దాడి అని అన్నారు. శాసనసభ్యునిగా 5 సంవత్సరాలు కొడంగల్లో చేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు ప్రస్తుత మాజీ శాసనసభ్యుడు నరేందర్ రెడ్డి గారిని ఈరోజు అక్రమంగా అరెస్టు చేసి తీసుకురావడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మొట్టమొదట మనం మొన్నటి నుంచి చూస్తున్నాం, అది రాష్ట్రంలో ఏ నియోజకవర్గమో కాదు, స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం. ముఖ్యమంత్రి గారు ఇట్లా బేసజాలకు ఎందుకు పోతున్నారు? అసలు ఇది చాలా చిన్న ఇష్యూ. ఎందుకంటే మా హయాం లోపల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది రైతులతోటి మాట్లాడి వాళ్ళను ఒప్పించి మెప్పించి ఎన్నో ప్రాజెక్టులు కట్టిండ్రు కేసీఆర్ గారు కూడా. కానీ ఎక్కడ కూడా ఇట్లా రైతులు వచ్చి అధికారుల మీద దాడి చేసినటువంటి సందర్భాలు అయితే చూడలేము. ఇది నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఇది అధికారుల మీద దాడి కాదు, ఇది ప్రజలు రేవంత్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నట్టు లెక్క. ఆయన పోలీసుల పహారా లోపల, పోలీసుల ప్రొటెక్షన్ లోపల వాళ్ళకు దొరకట్లేదు కాబట్టి అధికారులు బలవుతున్నారు. అక్కడ అధికారులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ ఉద్యోగం చేసుకునేది. ఈయన ఏం చేయాలి? అసలు ఒక్కసారి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కలిసి మేము మాట్లాడి మా బాధ ఏదో చెప్పుకుంటామని పోతే కూడా వాళ్ళతోటి మాట్లాడడానికి సమయం ఇవ్వకుండా వాళ్ళని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టింది మనం చూసినాం. ఒక్కసారి పిలిచి ఆయననే అక్కడికి పోవచ్చు, ఆయన సొంత నియోజకవర్గము, ముందు ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే అయినాకనే ముఖ్యమంత్రి అవుతారు కదా, అక్కడికి పోవాలి. లేకపోతే ఆయన క్యాంప్ ఆఫీస్కో ఇంటికాడికో రైతులను పిలిచి మీ బాధ ఏంది చెప్పండి, అసలు మీకు ఏం కావాలా మాట్లాడితే అది ఈజీగా సంసిపోయేటటువంటి సమస్య. దాన్ని గోరంతా ఉన్నదాన్ని కొండంతా చేసుకున్నది. ఇది మొత్తము రేవంత్ రెడ్డి గారి పాలన లోపల అధికారులు ఏ విధంగా బలి అవుతున్నారు అనే దానికి ఇది నిదర్శనం అని చెప్పాలి. ఇప్పుడే సోదరుడు మన మహేష్ రెడ్డి గారు చెప్పినట్టు కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు, దాడి అనేటటువంటి పదమే వాడకండి, నా మీద దాడే జరగలేదని చెప్పి